కల్పన నుండి మనోజ్ని కాపాడి 40 లక్షలు ఇచ్చేలా చేసిన బాలు. ఇంతకు ఏం జరిగింది? అసలు కల్పన నుండి మనోజ్ని కాపాడడం ఏంటి? 40 లక్షలు ఇచ్చేలా బాలు ఏం చేశాడు? ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం. గుండె నిండా గుడి గంటలు అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మొత్తం మీరు చూసుకున్నట్లయితే ఇంకా శృతి ఇంటికి వచ్చిన తర్వాత అందరూ కూడా సంతోషంలో ఉండగా అప్పుడే సంజు అయితే మౌనికని తీసుకుని వస్తాడు. ఎందుకంటే సత్యం కుటుంబంలో వాళ్ళంతా బాధపడుతూ ఉంటారని సంజు ముందుగానే గమనించి మౌనికను తీసుకొచ్చి మౌనికను బాధ పెట్టి కుటుంబంలో వాళ్ళందరినీ బాధ పెట్టి వాడు సంతోషపడాలన్న ఉద్దేశంతో తీసుకొస్తాడు. తీరా మోసి ఇక్కడికి వచ్చేసరికి శృతి కాస్త ఇంటికి రావడం, అందరూ కేక్ కట్ చేసుకుని భర్త భార్యకు, భార్య భర్తకు తినిపించుకోవడం చూసి ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఇదేంటిది, కుటుంబం అంతా ఎంత సంతోషంగా ఉంది, వీళ్ళు బాధపడుతూ ఉంటారు కదా, వీళ్ళ బాధను చూసి నేను సంతోషపడదామని వస్తే ఇక్కడ ఇలా జరుగుతుంది ఏంటి అనుకుంటూ వెనక్కి వెళ్ళబోయేసరికి రెండు అల్లుడు గారు మీరు కూడా కేక్ కట్ చేసుకుని అమ్మాయికి తినిపించండి అని చెప్పాను. కానీ కేక్ను కాస్త కచ్చాపిచ్చాక కట్ చేసేసరికి బావగారు నా కుటుంబాన్ని కేకు అని అనుకుంటారేమో, నేను మాత్రం చాకునే అని చెప్పాను. కానీ ఒక్కసారిగా సంజు షాక్ అవుతాడు. సర్లే అని అక్కడ అంతా కూడా చాలా సంతోషంగా ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా మరుసటి రోజు నుంచి తిరుగుతూ ఉంటారు. ఈ మనోజ్ మాత్రం ఎక్కడికి వెళ్ళడు. ఎందుకంటే ఏ ఉద్యోగానికి వెళ్ళినా సరిగ్గా ఉద్యోగం రావట్లేదని, బయటికి వెళ్తే ఎలాంటి అడుక్కు తినే వేషాలు వేస్తాడని రోహిణి కాస్త ఇంట్లోనే ఉండమని చెప్తుంది. నేనే ఏదో ఒక ఉద్యోగం చూసి నిన్ను తీసుకువెళ్తాను, అప్పుడు వరకు ఇంట్లోనే ఉండు, లేదంటే ఆ స్వామీజీ దగ్గరికి వెళ్ళి అది, ఈ స్వామీజీ దగ్గరికి వెళ్ళి ఇది అంటూ ఇంటి పరువుని నా పరువుని తీస్తావు అంటూ రోహిణి గట్టిగానే వార్నింగ్ ఇస్తుంది. వార్నింగ్తో పాటు ఆల్రెడీ చెంపదెబ్బ కూడా కొట్టింది కదా. ఇంకా మనోజ్ అయితే రోహిణి చెప్పినట్టుగా విందామని ఇంట్లోనే ఉంటాడు. తల్లి కొడుకు ఇంట్లో ఉండి హ్యాపీగా కాలు మీద కాలేసుకుని ఫోన్లు చూసుకోవడం, టీవీలు చూసుకోవడం చేస్తూ ఉంటారు. నేనైతే రిటైర్మెంట్ తీసుకుని ఇంట్లో ఉన్నాను, కానీ వీడేంటో రిటైర్మెంట్ కాదు కదా, ఒక్క నెల జీతం కూడా తీసుకొచ్చి నా చేతిలో పెట్టిన పాపాను పోలేదు అనుకుంటూ సత్యం తిట్టుకుంటూ వెళ్ళిపోతాడు. అమ్మా చూడమ్మా అనగానే ఏం చూడాలరా, ఆ మాట నేను కూడా అంటాను, నువ్వు అసలు ఏం చేస్తున్నావో నాకు అర్థం కావట్లేదు. మీ నాన్నల జీతంలో సగం జీతం నీ చదువుకే ఖర్చు పెట్టాను, డిగ్రీల మీద డిగ్రీలు చదివావు, ఇప్పుడు చూస్తే నీ ఉద్యోగానికి నీ చదువే ఎక్కువైపోయింది అంటున్నావు. ఏంటో నీ పరిస్థితి, ఏది అవ్వదు. ఆ రోహిణి ఏమో వాళ్ళ నాన్న మలేషియాలో ఉన్నాడు అని చెప్తుంది తప్ప మలేషియా నుంచి ఒక్క రూపాయి కూడా రాలేదు. మొన్న 17 లక్షలు ఇచ్చింది వాళ్ళ నాన్నే ఇచ్చాడు అనుకుంటే పార్లలు అమ్మేసి ఇచ్చానని చావు కవురు చల్లగా చెప్పింది. ఏం చేయాలో అర్థం కావట్లేదు. నిన్ను వెళ్ళమంటే నువ్వు వెళ్ళవు, అది వెళ్ళదు. అక్కడ మీ మాంగారు ఏం చేస్తున్నాడో, ఆస్తి మొత్తం ఏం చేస్తున్నారో, హారతి కర్పూరం చేస్తున్నారో ఏంటో అనుకుంటూ టెన్షన్ పడుతూ ఉంటుంది. మనోజ్కి ఏమీ ఉండవు కదా. అమ్మా ఆకలేస్తుందే అని చెప్పనేసరికి, ఒరే ఇప్పుడే కదరా పేకల దాకా తిన్నావు, ఇప్పుడు నేను పెడుతున్నాను గడ్డి, అయినా సరే నీకు ఎలా ఆకలేస్తుందో నాకైతే అర్థం కావట్లేదు. ఆకలికి ఇవన్నీ తెలుస్తాయేంటమ్మా, వెళ్ళు వంటగదిలోకి వెళ్ళి నాకు ఏదో ఒకటి చేసి పట్రా అని చెప్పాను. కానీ ముందు నువ్వు వెళ్ళి బయటికి వెళ్ళి సరుకులు తీసుకురా, ఇంట్లో సరుకులు ఏమీ లేవు అని చెప్పాను. కానీ అయితే డబ్బులు ఇవ్వి వెళ్తానని బయటికి వెళ్తాడు. అప్పటికి ఇంట్లోనే ఉన్నాడు కదా, లింగి పంచి షర్టు వేసుకుని బయటికి వెళ్తాడు. వెళ్ళి ఒక షాప్ దగ్గరికి వెళ్ళేసరికి మనోజ్ ఇలా షాప్ దగ్గరికి వెళ్తూ ఉండడం, అలాగే కారులో కల్పన వెళ్ళడం చూస్తాడు. కల్పన వెళ్తూ ఉండడం చూసి కల్పన వెనకాలే పరుగులు పెడతాడు. ఇంకా కల్పన ఒక చోట అయితే దిగి ఆ అపార్ట్మెంట్లోకి లోపలికి వెళ్తూ ఉండగా మనోజ్ కాస్త వెళ్తాడు. వెళ్ళేసరికి అప్పుడే బాలు అట్టుగా వెళ్తూ చూసేసరికి వీడేంటి ఈ అవతారంతో బయటకు వచ్చాడు, పైగా అపార్ట్మెంట్లోకి వెళ్తున్నాడేంటి అనుకుంటూ బాలు కారు ముందు పెట్టి బాలు వస్తూ ఉంటాడు. ఈలోపు కల్పన దగ్గరికి మనోజ్ వెళ్ళి కల్పన అని చెప్పాను. కానీ హాయ్ బేబీ నువ్వేంటి ఇక్కడ, నువ్వేంటి ఇలా ఉన్నావు అని చెప్పాను. కానీ ఏం చేస్తాను, నువ్వు నా దగ్గర నుంచి 40 లక్షలు తీసేసుకున్న తర్వాత నా పరిస్థితి ఎలా కాకపోతే ఎలా ఉంటుంది, నువ్వు మాత్రం కెనడా వెళ్ళి బాగా సెటిల్ అయినట్టున్నావు అని చెప్పాను. కానీ అవును బేబీ,
కెనడా వెళ్ళి సెటిల్ అయ్యాను. నువ్వు కూడా కెనడా వస్తావా? నేను వెళ్ళాక నీకు ఫోన్ చేసి వీసా పంపిస్తాను, అప్పుడు వద్దు కానీ అని చెప్పాను. కానీ అదంతా కాదు, నువ్వు నా దగ్గర తీసుకున్న 40 లక్షలు నాకు ఇస్తావా ఇవ్వవా అని చెప్పాను. కానీ ఏంటి బేబీ అలా మాట్లాడతావు? 40 లక్షలు నీ దగ్గర ఉంటే ఒకటి, నా దగ్గర ఉంటే ఒకటా? నువ్వు నేను ఒకటి కాదా ఏంటి అని చెప్పాను. కానీ అవన్నీ తర్వాత, నాకు పెళ్ళైపోయింది, నా భార్య నాకుంది, ఇంకా నీ మాయ మాటలు నమ్మి మోసపోదలుచుకోలేదు. ముందు 40 లక్షలు ఇస్తావా ఇవ్వవా అంటూ చేయి పట్టుకునేసరికి ఈలోపు కారులో వెనకాల నుంచి దాని బాయ్ ఫ్రెండ్ వస్తాడు. చెయ్యి వదలరా ముందు అనగానే, చూడు బేబీ నా చెయ్యి పట్టుకున్నాడు అని చెప్పాను. కానీ ఎంతమందిని బేబీ అంటావే నువ్వు అని చెప్పి మనోజ్ అనగానే కొట్టడానికి చెయ్యెత్తుతాడు. ముందు నా 40 లక్షలు ఇవ్వండి అని చెప్పాను. కానీ 40 లక్షల? ఏం 40 లక్షలు బేబీ? నువ్వేమీ నాకు డబ్బులు ఇవ్వలేదు కదా, హాయిగా పెళ్లి చేసుకుందామని పెళ్లిపీటల మీద కూర్చున్నావు, డబ్బులేమీ అకౌంట్లోకి రాలేదు కదా అని చెప్పాను. కానీ వచ్చాయో రాలేదో నాకు బాగా తెలుసు, నా అకౌంట్లోంచి నువ్వే ట్రాన్స్ఫర్ పెట్టుకున్నావు, నేను ఆల్రెడీ బ్యాంకుకి వెళ్ళి కనుక్కున్నాను, 40 లక్షలు ఇస్తావా ఇవ్వవా అంటూ మాట్లాడుతుండగానే ఇంకా కల్పన బాయ్ ఫ్రెండ్ కాస్త మనోజ్ని కొడుతూ ఉంటాడు. ఈలోపు బాలు కారు పక్కన పెట్టి వస్తూ ఉండేసరికి మనోజ్ని కొడుతూ ఉండడం చూసి గబగబా వెళ్ళి మనోజ్ని పక్కకు తప్పించి వాడిని పట్టుకుని కొడతాడు. కొట్టేసరికి బేబీ అని చెప్పాను. కానీ ఎవరు వీళ్ళు అని చెప్పాను. కానీ ఇదేరా నా దగ్గర 40 లక్షలు తీసుకుని వెళ్ళిపోయింది, నేను చెప్పేనే కల్పనని, ఆ అమ్మాయి ఈ అమ్మాయే అని చెప్పనేసరికి ఓహో కెనడా లవర్ ఇదేనా అని చెప్పాను. కానీ మాటలు మర్యాదగా రానివ్వని చెప్పనేసరికి మాటలు మర్యాదగా రానివ్వాలా? మా నాన్న 30 సంవత్సరాలు కష్టపడిన డబ్బులు 40 లక్షలు తీసుకుని నువ్వు కెనడా వెళ్ళిపోయావు, వీడేమో రోడ్లు పట్టుకుని తిరుగుతూ ఇప్పటికీ నా చేత మాటలు పడుతూ ఇంట్లో అవమానాలు పడుతూ ఉన్నాడు. 14 లక్షల కోసం ముష్టెత్తుకోవడానికి కూడా వెనకాడలేదు వీడు. నువ్వు 40 లక్షలు ఇస్తావా ఇవ్వవా అనగానే నాకేం తెలీదు అనగానే ఈలోపు లవర్ ఉన్నాడు కదా, లవర్ చేయి పట్టుకుని గట్టిగా వెనక్కి విరిచేసరికి బేబీ అని చెప్పనేసరికి వదిలేసి అనగానే 40 లక్షలు ఇస్తాను అని చెప్తేనే వదిలిపెడతాను అని చెప్పనేసరికి ఇప్పుడు ఆ డబ్బులు లేవు, నేను ఆల్రెడీ కంపెనీలో ఇన్వెస్ట్ చేసేసాను, నావన్నీ అందులోనే ఉన్నాయి అని చెప్పాను. కానీ నువ్వు ఏం చేస్తావో తెలీదు, 40 లక్షలు తీసుకొచ్చి ఇచ్చేంత వరకు కూడా వదిలిపెట్టనని చెప్పి దాన్ని పట్టుకోరా రెండ్రా అని ఇద్దరిని కూడా తీసుకొచ్చేసి కారులో పాడేసి ఇంకా మనోజ్ ఇటు బాలు ఇద్దరు కూడా కారుని చాలా ఒక లోన్లీ ప్రదేశానికి తీసుకువెళ్ళిపోయేసరికి ఏంటి ఇక్కడికి తీసుకొచ్చారు అనగానే 40 లక్షలు ఇస్తే ఓకే, లేదంటే మిమ్మల్ని మీ ఇద్దరిని ఇక్కడి నుంచి తోసేసి మేమిద్దరం హాయిగా వెళ్ళిపోతాము అని చెప్పాను. కానీ మా ఇద్దరిని తోసేస్తే ఏమొస్తాయి అని చెప్పనేసరికి మీ పేరున ఉన్న ఇన్సూరెన్స్ డబ్బులు ఎలా తీసుకోవాలో మాకు తెలుసు, ఇన్సూరెన్స్ ఏజెంట్ మాకు ఆల్రెడీ తెలుసు, మీరు ఎప్పుడైతే కనిపించారో నేను వాడికి ఫోన్ చేసి ఇన్సూరెన్స్ని క్లెయిమ్ చేయమని చెప్పాను, మీరు పోతే ఆ డబ్బులు మేము హ్యాపీగా ఎంజాయ్ చేస్తాము, లేదు మాకు ఇవ్వాల్సిన 40 లక్షలు ఇచ్చేసారే అనుకో ఇంకా మిమ్మల్ని ఏమీ చెయ్యం, హ్యాపీగా ఎక్కడి నుంచి అయితే తీసుకొచ్చామో అక్కడే వదిలేస్తాను అని చెప్పనేసరికి బేబీ ఇచ్చేసే బేబీ వాళ్ళవే కదా 40 లక్షలు అనగానే సరే ఇస్తాను, చెక్ బుక్ అని చెప్పాను. కానీ బ్యాగ్లో ఉంటుంది చూడు అని చెప్పనేసరికి బ్యాగ్లోంచి చెక్ బుక్ తీసి 40 లక్షలకి చెక్ రాసిస్తుంది. ఈ 40 లక్షలకి చెక్ ఇచ్చావు సరే, అకౌంట్లో డబ్బులు లేకపోతే అప్పుడు మేమేం చెయ్యాలి? మేమేం చేయలేం కదా, అందుకే మనం బ్యాంకుకి వెళ్ళి 40 లక్షలు డ్రా చేసుకుని అవి 40 లక్షలు ఉన్నాయో లేవో చూసుకుని అప్పుడు మిమ్మల్ని సేఫ్గా వదిలేస్తాను, పదండి అని చెప్పి ఇద్దరిని కూడా తీసుకుని 40 లక్షల కోసం బ్యాంకుకి వెళ్తారు. బ్యాంకుకి వెళ్ళిన తర్వాత 40 లక్షలు చెక్ ఇవ్వడంతో అవి విత్డ్రా చేసి ఆ 40 లక్షలు బ్యాగ్లో పెట్టుకుని బయటకు వచ్చిన తర్వాత మీ దారి మీది మా దారి మాది, ఇంకొకసారి ఇలాంటి పిచ్చి వేషాలు ఎవరి దగ్గరైనా వేస్తే నాకు దొరికితే మాత్రం అస్సలు వదిలిపెట్టను అని చెప్పి ఇంకా బాలుగాడ కాస్త అనేసరికి 40 లక్షలు అనగానే ముట్టుకోకరా, నువ్వు ముట్టుకున్నందుకే ఒకసారి నాన్న నుంచి దూరం అయ్యాయి, ఈ డబ్బులు నాన్నకు తప్ప ఎవరికి చెందకూడదు అని చెప్పి ఇంకా బాలు కాస్త 40 లక్షలు తీసుకుని సరాసరి ఇంటికి వస్తాడు. ఇంటికి వచ్చేసరికి ఇదిగో నాన్న నీ కష్టార్జితం అని చెప్పాను. కానీ ఏంట్రా కష్టార్జితం ఏంటి అని చెప్పాను. కానీ యారా మనోజ్ ఎక్కడికి వెళ్ళిపోయావు, అప్పుడే నువ్వు వెళ్ళి 1.5 గంట అవుతుందంట కదరా,
ఏదో ఆకలేస్తుందంటే మీ అమ్మ ఏవో సరుకులు తెమ్మని చెప్పిందంట. ఆ సరుకుల కోసం వెళ్ళి అట్టే ఎటైనా వెళ్ళిపోయావా? అయినా ఈ అవతారంతో ఎక్కడికి వెళ్ళావరా అని చెప్పనేసరికి, అదో పెద్ద కథలే నాన్న. ఇదిగో నీ 40 లక్షలు అనగాని, 40 లక్షల ఎక్కడి నుంచి తీసుకొచ్చారు? అయినా 40 లక్షలు తీసుకున్న అమ్మాయి ఎవరో కెనడా వెళ్ళిపోయిందని చెప్పావు కదరా, మరి ఇప్పుడెక్కడ దొరికింది అని చెప్పాను. కానీ దొరికిందిలే అమ్మా, తీరా మోసి నేను వెళ్తే నన్ను కొట్టబోయారు. ఈలోపు కరెక్ట్ సమయానికి బాలుగాడు వచ్చి నన్ను కాపాడి దాని చేత భయపెట్టి దాన్ని 40 లక్షలు వెనక్కి వచ్చేటట్టు చేశాడు అని చెప్పనేసరికి, మంచి పని చేసావరా అనగానే, నువ్వు కష్టపడిన డబ్బులు కదా నాన్న, ఎక్కడికి వెళ్ళిపోతాయి? కష్టపడిన డబ్బులైతే ఎప్పటికైనా తిరిగి మన దగ్గరికే వస్తాయి అని మరొక్కసారి రుజువైంది చూసావా? నువ్వు ఎంతో కష్టపడి చెమటోచి మరీ సంపాదించిన డబ్బులు కాబట్టే మళ్ళీ నీ చేతికి వచ్చేసాయి అని చెప్పి బాలు అనేసరికి అంతా కూడా చాలా సంతోషంగా ఉంటారు. ఈలోపు రోహిణి వస్తుంది. రోహిణి వచ్చేసరికి, రోహిణి ఆ అమ్మాయి కల్పన దొరికేసింది అనగానే, అంటే 40 లక్షలు కూడా ఇచ్చేసిందా మనోజ్ అని చెప్పనేసరికి, ఇచ్చేసింది అని చెప్పనేసరికి, ఏవి ఆ డబ్బులేవి అనగానే, ఇక్కడున్నాయి పార్లలమ్మా, ఆ 40 లక్షలు ఎక్కడికి చేరాలో అక్కడికే చేరాయి. మా నాన్న కష్టార్జితమే కదా, అందుకు మళ్ళీ మా నాన్న దగ్గరికే వచ్చేసాయి అనగాని, మంచి పని జరిగింది బాలు, అవి కష్టపడిన డబ్బులు కదా అనగాని, అదే అంటున్నాను పార్లలమ్మ, మా నాన్న కష్టపడిన డబ్బులు కాబట్టి మా నాన్న చివడికే వచ్చేసాయి అంటున్నాను. ఇప్పుడు ఈ 40 లక్షలతో ఏం చేస్తారు మామయ్య గారు అని చెప్పనేసరికి, ఎవరికి ఇవ్వాల్సినవి వాళ్ళకి ఇచ్చేస్తే ఏ గొడవ ఉండదు. నలుగురు పిల్లలు ఉన్నారు కాబట్టి నలుగురు పిల్లలకి 4 10 చొప్పున ఇచ్చేస్తే వాళ్ళ భవిష్యత్తు వాళ్ళు చూసుకుంటారు అనగానే, మౌనికకేమీ అవసరం లేదులే నాన్న, మౌనిక కోటీశ్వరుణ్ణే కదా పెళ్లి చేసుకుంది అని చెప్పాను. కానీ నాకు మౌనికతో పాటు ఆడపిల్ల మగపిల్లలు అందరూ సమానమే. మౌనికకు అవసరం లేకపోతే తన పేరున అకౌంట్ ఓపెన్ చేసి అకౌంట్లో వేసేస్తాము, అలా ఉంటాయి, ఏమవుతాయి, ఏమంటావు ప్రభా అనగానే, అంతేనండి అని చెప్పనేసరికి, మరి నాకు 14 లక్షలు కావాలి కదా నాన్న అని చెప్పాను. కానీ మీ నాన్న 10 లక్షలు ఇస్తున్నాడు, నీ భార్య 4 లక్షలు కూడా ఇవ్వలేదేంట్రా అని చెప్పి ప్రభావతి అనేసరికి రోహిణి కాస్త షాక్ అవుతుంది. ఇప్పుడు 4 లక్షలు అప్పు చెయ్యాలా అని అనుకుంటుంది. చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఈ రకంగానే జరగాలని మీరు కూడా కోరుకుంటే వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.